హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఇతర దేశాల కన్నా ఉన్నతంగా ఎదగాలని, అలాగే ఆర్థిక అభివృద్ధిలో ముందుండాలని ఆశిస్తుంది. అందుకు అనుగుణంగానే తమ ప్రణాళికలను రచించుకుంటుంది. అవసరమైతే తమ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా సహకారాన్ని అందిస్తుంది. గత దశాబ్ద కాలంగా భారత్ ఎదుగుదలకు చుట్టూ ఉన్న అనేక దేశాలు అనేక రకాలుగా సహకరించాయి. అంతేకాకుండా ఎన్నో విధాలుగా చేయూతను అందించాయి. ఇతర దేశాలు ఇంతగా సహకారాన్ని అందించకపోయి ఉంటే బహుశా భారతదేశం ఇంత అభివృద్ధిని సాధించేది కాదేమో. అందుకే సహకారాన్ని అందించిన మిత్ర దేశాలకు మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇండియా కేవలం మిత్ర దేశాల సహాయం మాత్రమే తీసుకోలేదు. అనేక దేశాలకు ఇండియా కూడా అవసరమైన సందర్భాలలో తన సహకారాన్ని అందించింది, చేయూతనిచ్చింది, సాయం చేసింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాకి అలా స్నేహహస్తాన్ని అందించే 10 దేశాల గురించి తెలుసుకుందాం. ఇండియా మిత్ర సమూహంలో ఉండే 10 దేశాల గురించి మాట్లాడుకుందాం. అనేక విపత్కర పరిస్థితుల్లోనూ భారతదేశానికి సహకారాన్ని అందించిన ఇతర దేశాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నౌ. నెంబర్ 10, ఫ్రాన్స్. యూరప్లో ఉన్న ముఖ్య దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. అక్కడ ఉన్న ఐఫిల్ టవర్ గురించి ప్రపంచమంతా తెలుసు. ఈ ఫ్రాన్స్ సుదీర్ఘకాలంగా ఇండియాకి మిత్రదేశంగా ఉంది. ఫ్రాన్స్ ప్రతి సందర్భంలోనూ ఇండియాకి చేయూతని అందిస్తుంది. ఫ్రాన్స్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది. జీడిపి పరంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కొనుగోలు శక్తి పరంగా 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. సంవత్సరానికి 82 మిలియన్ల మంది సందర్శకులని ఆకర్షిస్తూ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడే దేశంగా ఉంది. ఫ్రాన్స్ ఐరోపా సమైక్య స్థాపక సభ్యుల్లో ఒకటిగా ఉండి అన్ని సభ్య దేశాల కంటే ఎక్కువ భూభాగం కలిగి ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి సభ్యుల్లో కూడా ఒకటిగా ఉంది. 2014లో మోడీ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుండి మన ఇండియాతో ఫ్రాన్స్ బంధం మరింత దృఢంగా మారింది. ఫ్రాన్స్ ప్రజలు కూడా ఇండియన్స్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇండియాలో చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని, అలాగే చాలా తక్కువ ఖర్చుతో అన్నీ చూడవచ్చని ఇక్కడి వారు చెప్తారు. నెంబర్ 9, కెనడా. పంజాబ్కు చెందిన చాలామంది ప్రజలు కెనడాలో ఎక్కువగా నివసిస్తారు. అక్కడి ప్రజలు పంజాబీలను చాలా గౌరవంగా చూస్తారు. అలాగే కెనడా అభివృద్ధిలో పంజాబీల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇక్కడ కెనడియన్లు పంజాబీ ప్రజలని చాలా ఎక్కువగా అభిమానిస్తారు. అలాగే అక్కడ నివసించే మిగిలిన భారతీయుల పట్ల కూడా అంతే స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే మన 2 దేశాల మధ్య స్నేహబంధం సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది కొనసాగుతుంది. ఇక్కడి ప్రజల స్నేహబంధమే భారత్ కెనడా దేశాల మధ్య స్నేహబంధాన్ని ఇంకా ఎక్కువ బలోపేతం చేస్తుంది. నెంబర్ 8, భూటాన్. భూటాన్తో ఇండియా మైత్రి బలమైంది. సుదీర్ఘకాలంగా భూటాన్కి మన దేశం సహకారాన్ని అందిస్తుంది. భూటాన్ కూడా భారత్కు బాసటగా నిలబడుతూనే ఉంది. ఈ 2 దేశాల మధ్య మైత్రి అనేక విషయాలలో కొనసాగుతుంది. భూటాన్ ఒకప్పుడు ప్రపంచానికి దూరంగా ఏకైక దేశంగా ఉండే దేశాల్లో ఒకటిగా ఉండేది. కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతిక మరియు ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరవబడ్డాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కేబుల్ టీవీ కార్యక్రమాలు, అంతర్జాతీయ విమాన సేవలు ఇవన్నీ భూటాన్ను ప్రపంచంతో అనుసంధానం చేయడంలో ముఖ్య పాత్రని పోషిస్తున్నాయి. సనాతన ధర్మంలో సంస్కృతిని కాపాడుతూ, ఆధునికతకు మారుతూ, సమతూకాన్ని కాపాడుతూ భూటాన్ అభివృద్ధి పదంలో నడుస్తుంది. భూటాన్ పరిసర ప్రాంతాలకు కీడు కలిగించే కార్యక్రమాలకు అనుమతి లభించదు. భూటాన్ ప్రభుత్వం సంస్కృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిరక్షణ, తమ ప్రత్యేకతను కాపాడుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇలాంటి భూటాన్కు ప్రతి దశలో మన ఇండియా తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూనే ఉంది. ఇంత మైత్రి కొనసాగుతున్నప్పుడు అక్కడి ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగడం కూడా సహజమే కదా. భూటాన్కు అవసరమయ్యే చమురు విషయంలో కూడా భారత్ తన సహకారాన్ని అందిస్తుంది. ఆ దేశానికి అవసరమైన అనేక రకాలైన సరుకులని ఇండియా భూటాన్కి ఎగుమతి చేస్తుంది. నెంబర్ 7, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరికీ ఒక కలల సౌధం.
ఆర్థికంగాను, విద్యాపరంగాను, సాంకేతికంగాను, పారిశ్రామికంగాను ఎంతో అభివృద్ధి చెందిన దేశం. గడిచిన 5-6 ఏళ్లుగా ఈ దేశంతో మన మైత్రి ఇంకా బలోపేతమయ్యింది. మన దేశ ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్ళిన ప్రతిసారి ఆ దేశ అధినేత మోడీ పైన ఎంతో అభిమానాన్ని చూపిస్తారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వారు మన ఇండియాకి వచ్చినప్పుడు వారికి కూడా అంతే అభిమానం దక్కింది. అమెరికా, ఇండియా దేశాల ప్రజల మధ్య కూడా సఖ్యత చాలా బాగుంటుంది. బిల్ గేట్స్ కూడా ఒకానొక సందర్భంలో ఇండియా మీద తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్ర వెలకట్టలేనిది. అక్కడ మైక్రోసాఫ్ట్ సంస్థలో 30%, ఐబిఎంలో 45%, మాస్టర్ కార్డ్లో 32% భారతీయులే పనిచేస్తున్నారని అంచనా. పెద్ద పెద్ద అమెరికా సంస్థలని భారతీయులు నిర్వహించడం కూడా జరుగుతుంది. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న టెర్రరిజంని అంతం చేయాలని 2 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. గడిచిన 5-6 సంవత్సరాలలో అమెరికా నుండి ఇండియాకి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు ఇక్కడ యూట్యూబ్ని కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ యూట్యూబ్ కారణంగా ఇండియా యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియా భారతదేశం ఒక పేద దేశం అని కమెంట్ చేసేది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకుంది. ఇండియాలో ఆదాయం తక్కువగా ఉన్నా గొప్పగా జీవిస్తారని కితాబిస్తుంది. నెంబర్ 6, నేపాల్. భారత్, నేపాల్ దేశాల మధ్య ఉన్న మైత్రి ఈనాటిది కాదు, సుదీర్ఘకాలం నుండి కొనసాగుతూ వస్తుంది. అలాగే ఎప్పుడైనా భారత్ నుండి నేపాల్కు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు. అక్కడ అన్ని ప్రాంతాలను సందర్శించి రావచ్చు. నేపాల్ ప్రజలు ఇండియాకి రావాలనుకున్నా కూడా అంతే స్వేచ్ఛగా రావచ్చు. మన ఇండియాలో నేపాల్ నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ అనేక వృత్తుల్లో వారు మనకి కనిపిస్తుంటారు. 2 దేశాల మధ్య ప్రయాణానికి వీసా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటితో పాటు ఈ 2 దేశాల మధ్య సంస్కృతి కూడా ఒకే రకమైన సారూప్యతని కలిగి ఉంటుంది. అనేక విషయాల్లో ఏకరూపత కనిపిస్తుంది. నెంబర్ 5, ఇజ్రాయెల్. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇజ్రాయెల్లో జరుగుతున్న రాజకీయ ప్రత్యామ్నాయాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా ఎలాంటి సంక్షోభంలో ఉన్నా సరే ప్రతి సందర్భంలోని ఇజ్రాయెల్ ఇండియాకి తన సహకారాన్ని అందిస్తుంది. 1999లో భారత్ చేసినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ తన సహకారాన్ని అందించకపోయి ఉంటే భారతదేశం ఎంతో ఇబ్బందిని ఎదుర్కొనేది. అలాగే చైనా మన ఇండియా మీద కాలు దువ్విన సమయంలో కూడా ఇజ్రాయెల్ భారతదేశానికి ఎంతో అండగా నిలబడింది. చైనాతో ఢీకొనేందుకు సిద్ధమయ్యింది. ఈ ఒక్క సంఘటనతో ఈ 2 దేశాల మధ్య ఉన్న మైత్రి ఎంత బలంగా ఉందో చెప్పచ్చు. నెంబర్ 4, ఆఫ్ఘనిస్తాన్. ప్రస్తుత కాలంలో ఇక్కడి ప్రజల జీవన విధానంలో చాలా మార్పులే వచ్చాయి. ఇక్కడి ప్రజలు ఇండియాకి వచ్చేందుకు, స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు భారత ప్రభుత్వం సమ్మతించింది. ఈ కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్రికెటర్లకి ఇండియాలో ఉన్న స్టేడియంలని ప్రాక్టీస్ మ్యాచ్ల కోసం ఉపయోగించుకోవడానికి ఇండియా వీలుని కల్పించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తన అన్ని హోమ్ మ్యాచ్లను ఇండియాలోనే ఆడుతుంది. నెంబర్ 3, జపాన్. సుదీర్ఘకాలంగా ఇండియా, జపాన్ ఈ 2 దేశాల మధ్య మైత్రి కొనసాగుతుంది. ఇండియా వలస పాలనలో ఉన్నప్పటి నుండి ఈ మైత్రి కొనసాగుతుంది. స్వాతంత్ర సమయంలో కూడా ఇండియాకి తన పూర్తి సహకారాన్ని అందించింది. జపాన్ సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణానికి జపాన్ తన సహకారాన్ని అందించింది. ఇండియా ఎవరితో యుద్ధం చేసినా కూడా తమ సహకారాన్ని అందిస్తామని చెప్పింది. అంటే భారత్ పట్ల అంత నమ్మకం జపాన్కి. మన ఇండియాలోని జరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి కూడా జపాన్ నిరంతరం తన సహకారాన్ని అందిస్తూ వస్తుంది. త్వరలో రాబోతున్న బుల్లెట్ ట్రైన్స్ కూడా జపాన్ సాంకేతిక సహకారంతో రూపొందించినవే. నెంబర్ 2, సింగపూర్. దక్షిణ ఆసియా ప్రాంతంలో అతి చిన్న దేశం ఈ సింగపూర్. వ్యాపార పరంగాను, ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. చక్కటి పర్యాటక కేంద్రమైన ఈ దేశంలో చైనా, భారత్ ప్రజలు ఎక్కువగా స్థిరపడడంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా కనిపిస్తుంది. చదువు విషయంలో, సాంకేతిక విషయంలో, సిరి సంపదల విషయంలో సింగపూర్ పెట్టింది పేరు. ఇలా అన్ని చోట్ల తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇండియాలో పెద్ద నగరాల్లో అనేక నిర్మాణాల్లో సింగపూర్ తన సహకారాన్ని అందిస్తుంది. ఈ రోజుకి కూడా ఇండియాలోని నగరాల ఆధునికీకరణలో సింగపూర్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికీ అనేక ప్రాజెక్టులు ఈ 2 దేశాలు కలిసి చేస్తున్నాయి.
ఈ రెండు దేశాల మైత్రి ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. సింగపూర్లో విహరించడానికి టూరిస్ట్ వీసా తీసుకోవడం కూడా అంత కష్టమైన పని కాదు. ఎప్పుడైనా ఏ రోజైనా సింగపూర్లో విహరించి రావటానికి వెళ్ళి రావచ్చు. నెంబర్ 1 రష్యా. రాబోయే 100 ఏళ్లలో కూడా రష్యా లాంటి స్నేహం మరెవరూ అందించలేరు. అనేక క్లిష్ట సమయాల్లో కూడా రష్యా మనకి సహకారాన్ని అందిస్తూ వస్తుంది. ఇండియా ఆ మేలుని ఎప్పుడూ మర్చిపోకూడదు. అనేక యుద్ధాల్లో ఇరుగు పొరుగు దేశాలు ఇండియాకి ఇబ్బంది గురి చేయడానికి ప్రయత్నించిన సందర్భాలలో రష్యా అందించిన సహకారం అంతా ఇంతా కాదు. అలాగే శత్రు దేశాలన్నీ కూటమిగా మారి ఇండియాని ఓడించాలని ప్రయత్నించినప్పుడు కూడా రష్యా చాలా ధైర్యంగా మన పక్కన నిలబడింది. అలాగే ఇండియా మీద ఎవరైనా దాడి చేస్తే రష్యా వారిపైన ఎదురుదాడికి దిగుతామని బహిరంగంగా ప్రకటించింది. ఇంకా రష్యా దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. అయినా సరే ఇండియా మైత్రి విషయంలో ఎప్పుడూ కూడా తన శక్తిని ప్రదర్శించి తమని తాము గొప్పగా చూపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.